సంక్రాంతికి జనం సొంతూళ్లకు వెళ్లడంతో నగరంలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏపీ, కర్ణాటకతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారు లక్షల మంది పబ్లిక్ పండుగకు ఊళ్లకు వెళ్లారు. పట్నంలో రద్దీ తక్కువై ప్రశాంత వాతావరణం నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీ, ఐటీ కారిడార్, ఐక్య, కూకట్పల్లి రోడ్ ఖాళీ అయ్యాయి. ట్రాఫిక్ తో పాటు పొల్యూషన్ తగ్గింది. ఇక గ్రేటర్ పరిధిలో నిత్యం 80 లక్షల వెహికల్స్ నడిచేవి. ఇప్పుడు 70 నుంచి 80% ట్రాఫిక్ తగ్గింది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సిటీలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? మాధురి, సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో 70 to 80% ఖాళీ అయిందని చెప్పొచ్చు. మనం రోజు చూసుకుంటే ఎప్పుడు 80 లక్షల వెహికల్స్ వరకు హైదరాబాద్ సిటీలో తిరుగుతుంటాయి గ్రేటర్ పరిధిలో. ఇప్పుడు మాత్రం 70 to 80% వెహికల్స్ నడవట్లేదు ప్రజెంట్. ఇక్కడ ఉద్యోగం నిమిత్తం కావచ్చు, ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలామంది కూడా 80% మంది వరకు కూడా సొంతూళ్ళకి వెళ్ళిపోయారు సంక్రాంతి సందర్భంగా. గత రెండు మూడు రోజుల నుంచే సిటీ అవుట్స్కట్స్ అన్ని ట్రాఫిక్తో నిండిపోయాయి. సిటీ మొత్తం ఖాళీ అవుతూ వస్తుంది. ఈ రోజు చూసుకుంటే మార్నింగ్ మనం ఉప్పల్ నుంచి వెళ్ళి హైటెక్ సిటీ రావాలంటే గంటన్నర పైగా టైం పట్టేది. కానీ ఇప్పుడు 30 to 35 minutes వరకే హైదరాబాద్ హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. దీంతో ఇక్కడ మొత్తం అయితే ఇటు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట రోడ్స్ కావచ్చు, ఇటు హైటెక్ సిటీ రోడ్ కావచ్చు, ఈవెన్ కూకట్పల్లి, బోయిన్పల్లి, ఇటు మియాపూర్ రోడ్లు కూడా చాలా వరకు అయితే ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడ కొంచెం వెహికల్స్ మూవ్మెంట్ ఉన్నా మాత్రం రెగ్యులర్గా ఉన్న ట్రాఫిక్ మాత్రం 80% తగ్గిందని చెప్పొచ్చు. దీంతోపాటు చాలా వరకు పొల్యూషన్ కూడా తగ్గింది. అయితే మనం ప్రజెంట్ ఇక్కడ ఐకియా చౌరస్తా ఉన్నాము. ఒకసారి ఇక్కడ మనతో పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం రెగ్యులర్ ట్రాఫిక్ ఇప్పుడున్న ట్రాఫిక్ ఎంత డిఫరెన్స్, ఎంతవరకు తగ్గిందని. హాయ్ సార్, రెగ్యులర్గా మనం చూస్తుంటాం ఈ టైంలో కూడా, ఈవెన్ మధ్యాహ్నం టైంలో కూడా లక్షల వెహికల్స్ వెళ్తే ఈ ఉద్యోగులు మెట్రోలో వస్తుంటారు. ఇప్పుడు ఖాళీ ఉంది, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అంటే రెగ్యులర్గా మన ఏరియాకి డైలీ 3 to 4 lakhs వెహికల్స్ మన ఐటీ ఎంప్లాయీస్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తూ ఉంటారు. చిన్న ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయినా ఒక 1 minute ఆగినా మనకు కిలోమీటర్ చొప్పున వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. దాంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ మన ఏపీ, తెలంగాణ వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోవడం వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎలాంటి ట్రాఫిక్ లేదు. అంత ఇట్లాంటి ఫ్రీ ఎప్పుడు చూడలేము. ఇది ఇంత ఫ్రీ రోడ్స్, అందుకని అంత నిర్మానుష్యంగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. సో ప్రతి సంక్రాంతికి హైదరాబాద్ ఖాళీ అవుతుంది అంటున్నారు. వెహికల్స్ కూడా వెళ్తుంది. వెహికల్స్తో పాటు చాలా వరకు పొల్యూషన్ కూడా తగ్గింది. సో ఈ ఏరియాలో ప్రజెంట్ ఎన్ని వెహికల్స్ నడుస్తున్నాయండి? అంటే యావరేజ్ ఎంత పర్సెంటేజ్ నడుస్తుందని చెప్పి మనకు రెగ్యులర్గా 3 to 4 lakhs వెహికల్స్ మన ఏరియాకు వచ్చి ఐటీ హబ్ ఏరియా. ఇదంతా రాయదుర్గం, మాదాపూర్, ఇదంతా ఐటీ హబ్ ఏరియా. ఇక్కడికి మినిమం 3 to 4 lakhs వెహికల్స్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా వాళ్ళకు ఇంటికి వెళ్ళి ఫ్రీగా వెళ్ళడానికి మేము పంపిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు దాంతో పోల్చుకుంటే చాలా ఫ్రీగా ఉన్నది. ఇప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చూడొచ్చు, ఓన్లీ మనం హైటెక్ సిటీ, ఈ హైటెక్ సిటీ ఐటీ హబ్ ప్రాంతంలో నిత్యం అంటే మార్నింగ్ ఉదయం నుంచి నైట్ వరకు అయితే 4.5 నుంచి 5 లక్షల వెహికల్స్ వరకు రోజు వచ్చేవి. దాంతోపాటు 8 లక్షల వరకు ఉద్యోగులు మెట్రోలో కావచ్చు, ఇటు కొన్ని ఆర్టీసీ బస్సులు కావచ్చు, కొన్ని కంపెనీలకు వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫీసెస్ అన్ని హాలిడేస్ ఉన్నాయి. ఉన్న 10% కూడా కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. కేవలం ఒక 5% వరకు మాత్రమే ఆఫీస్కి వచ్చి వర్క్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, అటు కోటి అయినా కావచ్చు, ఇటు చాదరగట్టు, ఇవన్నీ ప్రాంతాలతో పాటు ఇక్కడ హైటెక్ సిటీ, ముఖ్యంగా ఐటీ కారిడారు ఇక్కడైతే ఖాళీగానే కనిపిస్తుంది. ఓన్లీ కేవలం 15 to 20% వెహికల్స్ మాత్రమే ఇక్కడ నడుస్తున్నాయి. జనాలు కూడా ఈవెన్ మెట్రో కూడా చాలా ఖాళీగా కనిపిస్తుంది. దీంతో చాలా వరకు పొల్యూషన్ కూడా తగ్గిందని చెప్తున్నారు. అంటే పొల్యూషన్ ఫ్రీగా కూడా ఉంది. ఇది మరో 2 రోజుల వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది హైదరాబాద్లో. దీంతో అయితే ఖాళీ రోడ్డు దర్శనమిస్తున్నాయి.